హాయ్ హలో గైస్. పర్ఫెక్ట్గా మనం ట్రేడింగ్ చేయడానికి ఏ సెటప్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా అయితే మనం కరెక్ట్గా డెఫినెట్గా ఎవ్రీ ట్రేడ్ అనేది ఎలా విన్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, దిస్ వన్ ఈస్ గుడ్ ఎంట్రీ. ఇట్స్ మై సి. ఇక్కడ కిందకు వచ్చినా సరే మార్కెట్ డెఫినెట్గా పైకే వెళ్ళాలి. దస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఇన్ కేస్ మార్కెట్ ఇలాగ రిజెక్షన్ ఇచ్చినా సరే క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి. వై? బికాస్ ఇక్కడ ఉన్న సెనారియో అటువంటిది. Okay, very strong buyer's entry. Let's see. Oh, very strong seller's entry. ఓకే, ద ఫస్ట్ థింగ్ నేను ఈ అన్నిటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఎవ్రీ ట్రేడ్ అంటే చూడండి, మార్కెట్ ఓపెన్ చేసినంటే నేను తీసేసుకోలేదు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద నేను అనలైజ్ అన్నది చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను తీసుకోవడానికి రీజన్స్, ఈ క్యాండిల్ తర్వాత నేను కన్ఫర్మేషన్స్ చూసుకొని అప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఆఫ్టర్ బయర్స్ ఎంట్రీ కన్ఫర్మేషన్ చూసుకొని స్ట్రాంగ్గా బయర్స్ ఎంట్రీ అయ్యేటట్టుగా నేను ట్రేడ్ తీసుకున్నాను. హియర్ ఆల్సో బయింగ్ ఎంట్రీ, బట్ దిస్ వన్ ఈస్ ద రెసిస్టెన్సీ. ఓకే, ఇది రెసిస్టెన్సీ జోన్, ఐ అగ్రీ విత్ దట్. బట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మార్కెట్ అనేది ప్రీవియస్ గానే బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయిన తర్వాత ఇక్కడి వరకు, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది అని అన్నా, మనకు అక్కడ చూడాల్సింది పర్స్పెక్టివ్స్ చాలా ఉన్నాయి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ బయ్యర్స్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. బట్ ఫెయిల్ అయ్యారు కానీ మార్కెట్ అనేది కిందకి తీసుకొని రాలేదు. సో ఇట్ మీన్స్ ఏంటి అంటే, నెక్స్ట్ లెవెల్స్ అన్నది స్ట్రాంగ్ గా బయ్యర్స్ అంటే చూడండి, ఇక్కడ సెల్లర్స్ ట్రై చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు, బయ్యర్స్ వచ్చారు, ఫెయిల్యూర్ అయ్యారు, సెల్లర్స్ వచ్చారు, ఫెయిల్యూర్ అయ్యారు, మళ్ళీ బయ్యర్స్ వచ్చారు, ఫెయిల్యూర్.
అంటే ఈ జోన్ అనేది మనకి స్ట్రాంగ్. సో ఆఫ్టర్ ఇక్కడ అయితే బయ్యర్స్ అనే వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఒక క్యాండిల్ వేసి ఆఫ్టర్ దట్ సెల్లింగ్ అనేది జరగాలి. బట్ ఇక్కడ ఈ ప్లేస్ అన్నది ఉండిపోయింది కాబట్టి నేను బయ్యింగ్ సైడ్ తీసుకున్నా. సో ఆఫ్టర్ ఈ ట్రేడ్ అనేది నాకు విన్ అవ్వడానికి రీజన్ అది. సెల్లర్స్ వచ్చారు ఆఫ్టర్ ఇది చూడండి, ఇక్కడ వచ్చింది ఆ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ట్రై చేసి మళ్ళీ బయ్యర్ స్ట్రాంగ్ వచ్చారు. ఆఫ్టర్ దట్ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. అంటే చూడండి, మార్కెట్ లో ఎక్కువగా ఇలాంటి మ్యానిపులేషన్స్ జరుగుతాయి. బయ్యర్స్ వచ్చారు కదండి, బయ్యర్స్ ఎంట్రీ. నెక్స్ట్ మళ్ళీ స్ట్రాంగ్ గా బయ్యర్స్ వచ్చారు కదా అని చెప్పి బయ్యర్స్ ఎంట్రీ కాదు. వీటికంటే సమ్ లాజిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే ది నెక్స్ట్ ట్రేడ్. ఇది నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా, బట్ స్మాల్ వెరీ లిటిల్ రెడ్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ప్రెసెంట్ అయింది. సో ఆఫ్టర్ బయ్యర్స్ వచ్చి ఆఫ్టర్ దట్ సెల్లింగ్ అనేది జరిగింది. వై? బికాస్ అంటే చూడండి, ఇక్కడ నేను ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం లాజికల్ గా అసలు దేనికి జరుగుతుంది అనే విషయం కోసం నేను ఆలోచిస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ అన్నది ఈ పర్స్పెక్టివ్స్ లోని మూవ్ అయ్యింది. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ జరగాలి అంటే మార్కెట్ అనేది కిందకే వెళ్ళాలి, ఐదర్ నెక్స్ట్ లెవెల్స్ వరకు కానీ లేదంటే నెక్స్ట్ జోన్స్ వరకు కానీ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఆఫ్టర్ బయ్యర్స్ దెన్ సెల్లర్, సెల్లింగ్ ఎంట్రీ, సెల్లింగ్ ఎంట్రీ, సెల్లింగ్ ఎంట్రీ. ఓకే, ఎస్ దిస్ వన్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత చాలా డౌన్ సైడ్ అనేది మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎ లూజింగ్ ట్రేడ్ అని అనుకుంటారు చాలా మంది, బట్ కాదు. మన అనాలిసిస్ రైట్ అయినప్పుడు అది రైట్ అనేది కన్ఫర్మ్ కావాలి. ఆఫ్టర్ ఇక్కడ నేను డోజిని చూసి మాత్రమే క్యాండిల్ తీసుకున్నాను. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ డోజీ, పిన్ బార్ అనుకున్న పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. సో నెక్స్ట్ కన్ఫర్మ్ గా బయ్యర్స్ అనేది రావాలి. ఆఫ్టర్ సెల్లర్స్ వచ్చారు, బయ్యర్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ బయ్యర్స్ వచ్చారు. బట్ మనం తీసుకునేటప్పుడు ట్రేడ్ ఎక్కడ చెయ్యాలి అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అనేది నేను చూసా, బట్ ఈ పర్స్పెక్టివ్ లో నేను ఆలోచించింది ఏంటంటే బయ్యింగ్ సైడ్ చూద్దాం అని అనుకున్నాను. బట్ కాస్త నేను వెయిట్ చేశా, దేనికోసం అంటే ఇక్కడ ఒక లైన్ అనేది నేను డ్రా చేశాను ప్రీవియస్ గా. సో సెల్లర్స్ వస్తే ఇక్కడ సెల్లర్స్ ప్రెసెంట్ అయితే కన్ఫర్మేషన్ చూసుకొని నేను ఎంట్రీ అవుదాం అనుకున్నాను. ఓకే, సో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆఫ్టర్ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా ఇది బయ్యింగ్ సైడ్ అనేది మూవ్ అయిందండి. మీరు వీడియో చూస్తునేటప్పుడు మీకు తెలుస్తుంది. కానీ అప్పుడు నేను చెప్పా ఖచ్చితంగా ఇది డౌన్ సైడ్ రావాలని. సో సెల్లింగ్ క్యాండిల్. ఓకే, ఇన్ ద లాస్ట్ ట్రేడ్ నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. వై బికాజ్ అంటే చూడండి, ఇప్పుడు మార్కెట్ లోని కొన్ని లాజిక్స్ అనేవి ఎలాగుంటాయంటే అవి అంటే చూడండి, మనం చెప్పేస్తే మనకు తెలిసిపోతుంది, లేదు అని అంటే మనం ఈ ఇక్కడ ఈ పర్స్పెక్టివ్స్ లో మనం చూస్తే తెలిసేది అని అంటే కాదు. మార్కెట్ లో ఏంటంటే ఐడెంటిఫై చేయడం రావాలి, అక్కడ అనాలిసిస్ చేయడం రావాలి. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే మార్కెట్ లో లాస్ అయిపోయేది ఏంటంటే తెలుసు, బట్ కాకపోతే ఏంటంటే అనాలిసిస్ చేయడంలో లేట్ అవుతారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న లాజిక్ ఏంటి అనే విషయం నేను చాలా సార్లు చెప్పాను. ఓకే, ఎనీవే సెల్లర్స్ ఎంట్రీ, ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ, ఆఫ్టర్ బయ్యర్స్ ఎంట్రీ, బయ్యర్స్ ఎంట్రీ. బట్ టేకింగ్ ద ట్రేడ్ అనేది సెల్లింగ్ సైడ్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ నా ఎంట్రీ తర్వాత ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాండిల్. ఓకే, అయితే నేను ఈరోజు ఇంకొక విషయం నేను చెప్తానండి, బెటర్ గా మీకు సమ్వాట్ అనేది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో దీనికి తగ్గట్టుగా నేను ఇంకొక ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. సో ఈ రోజు అంటే చూడండి, మనం మార్కెట్ లో చూసేటప్పుడు ఏ పర్స్పెక్టివ్స్ లో చూస్తున్నాం, ఎలా చూస్తే మనకు కనబడుతుంది
అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. సో అయితే నేను సమ్ క్లాసెస్ కూడా నేను తీసుకుంటుంటాను స్టూడెంట్స్కి. సో ఈ రోజు అంటే చూడండి, తను నా దగ్గర నుంచి ఐ థింక్ ఈ రోజు నా దగ్గర తీసుకునేటప్పుడు ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా. ఐ మీన్ అంటే 5 క్లాసెస్ అయ్యాయి ఈ రోజుతో కలిపి. సో అయితే తను ఫస్ట్ నుంచి నేను చెప్పినప్పుడు అది టెలిగ్రామ్‌లోని తను ఈ రోజు నేను చెప్పిన తర్వాత ఈ ట్రేడ్స్ అయితేనే కన్ఫర్మ్‌గా చేయమని చెప్పని సమ్ లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు తనకి ఇంకా క్లాసెస్ ఉన్నాయి. ఇంకా 2, 3 క్లాసెస్ ఉన్నాయి. సో ఆ క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పటికి బిఫోర్‌గా నేను వాళ్ళతోటి టెస్ట్ చేపిస్తుంటాననమాట. వర్క్ కింద ఇచ్చి. సో అది టెస్ట్ చేసి నాకు చెప్పండి అని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో నిన్న చేశారు, మొన్న చేశారు. అవి లూసెస్ వచ్చినవి ఈ రోజు చేసేటప్పటికి మాత్రం అన్నీ రైటే వచ్చాయి. అవి ఎలాగొచ్చాయి అన్న విషయం కూడా ఈ వీడియోకి నేను యాడ్ చేసి పంపిస్తాను. ఓకే. సో మీలో కూడా ఎవరైనా సరే మెటీరియల్ కానీ లేదని అనుకుంటే, నా దగ్గర నేర్చుకుందాం అనుకున్నా సరే, నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్కి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళకి అంటే చూడండి, ట్రేడింగ్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ చూసే డైమెన్షన్స్ అనేవి మనకు మారాలి. ప్రీవియస్ వీడియోలో చూడండి, నేను అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఎలాగా నేను ట్రేడ్ చేయగలుగుతున్నాను, ఎలా మీరు ట్రేడ్ చేయగలరు అన్న విషయం కూడా. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఓల్డ్ వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం నా వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించినట్టయితే సో షేర్ చేస్తుండండి. నేను నెక్స్ట్ నా మెటీరియల్ నెక్స్ట్ కొన్ని వీడియో క్లాసెస్ అన్నా కూడా నా వీడియో ఎవరైతే షేర్ చేస్తారో 10 మెంబర్స్కి వాళ్ళకి 399 రూపీస్కి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఐ హోప్ సమ్వాట్ మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఓకే, వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసా. ఫస్ట్ నువ్వు చేసింది ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకే. ఓకే సి ఈ వీడియో నేను యూట్యూబ్ లో పెడతా. ఓకే. ఓకే ఏమైనా అబ్జెక్షన్ గట్టి ఏమైనా ఉన్నదా? నేమ్ బ్లర్ చేసి పెట్టండి. నాకేం ఓకే ఓకే, నేను బ్లర్ చేసి పెడతాను. ఓకే. సో నువ్వు జాయిన్ అయింది, నువ్వు క్లాసెస్ తీసుకుంటుంది సెప్టెంబర్ 15th, రైట్? యస్ ఓకే. సో అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసావు కదా. దేనికి నేను పెడతానంటే అంటే చూడండి, రావడం వల్ల పర్ఫెక్షన్ అనేది ఎలాగుంటది అని చెప్పి ఈ వీడియోలో టెస్ట్ చేస్తున్నాను అనమాట. అంతే, దట్స్ ఇట్. యా ఓకే. 19 20. సో ఈరోజు ఓకే. సో నిన్న నువ్వు వర్క్ చేసి క్లాస్ తీసుకొని వర్క్ చేసి పంపించిన ఇది. ఓకే. ఓకే ఇక్కడి నుంచి కదా. సి అయితే నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఎన్ని చేసావు? 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10. ఓకే ఓకే ఓకే. సి నేను అంటే అది రీలోడ్ అయింది. యా సి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే నువ్వు ట్రేడ్స్ చేసి నువ్వు నీకు రైట్ అయ్యే చూడు. అందుకు నేను యాక్చువల్గా ఇది రికార్డింగ్ కూడా చేసి యూట్యూబ్ లో కూడా పెడతానని చెప్తుంది. నీకు అర్థమైందా ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు రైట్ వచ్చిందా నీకు అని? నువ్వు ఇప్పుడు ఇవి కన్ఫర్మ్ ట్రేడ్స్ అనుకోని నువ్వు చేసావు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకోవడానికి రీజన్స్ సమ్ నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నీకు ఈ రైట్స్ వచ్చాయి అనుకుంటున్నావా? లేదు అనుకుంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఇవి నీకు రైట్ రావడానికి రీజన్? అదే మీరు చెప్పారు కదా, సపోర్ట్ దగ్గరే ఓకే రెసిస్టెన్స్. ఓకే, నేను ఇది యూట్యూబ్ లో పెడుతున్నాను, కొంచెం రివీల్ చేయకు. నేను మామూలుగా అడుగుతాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరే మీరు ఆ ఫార్మేషన్స్ ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు ఈ ట్రేడ్స్ చేయడం వల్ల నీకు బెటర్ అనిపించిందా? లేదు అని అంటే డిఫరెన్షియేషన్ ఏమైనా కనపడిందా? నువ్వు చేసే ట్రేడింగ్ స్టైల్లో కావచ్చు, చూసే చార్ట్ ప్యాటర్న్స్ లో కావచ్చు. ఐ మీన్ అంటే నువ్వు ఒక చార్ట్ చూస్తున్నావు, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ చేయడానికి రీజన్స్ ఏంటని చెప్పి. ఓకే
అంటే ఇంతకుముందు అక్కడ పడితే అక్కడ తీసుకునేవాడిని ఫార్మేషన్ రాగానే. ఇప్పుడు మనం కట్ ఎస్. మీరు చెప్పినట్టు నేను యూజ్ చేస్తాను. ఓకే, సి నా పాయింట్ ఏంటి అని అంటే, మనం ట్రేడ్ అనేది, నేను అందుకే నా యూట్యూబ్ లో నేను పోస్ట్ చేసిన వీడియోస్ కావచ్చు, దేంట్లో అయినా సరే, ఎవ్రీ క్యాండిల్ అనేది ట్రేడ్ మనం చేయలేం, టు బి ఫ్రాంక్ గా చెప్పాలని అంటే. సో కాకపోతే ఏంటి అని అంటే, ఎక్కడ ట్రేడ్ అంటే మనకి దేనికోసం చేస్తున్నాం, మనం కేవలం మనీ కోసం మాత్రమే మనం చేస్తున్నాం, రైట్? ఆ కంపెనీని అవును ఏదో పోషించడానికన్నా దేనికన్నా కాదు కదా, మనం ప్రాఫిట్ కోసం మనకి డబ్బులు రావాలి, అంతే కదా. సో ఇలా అవును కన్ఫర్మ్ ట్రేడ్స్ చేయడానికి రీజన్స్ ఎక్కడ చేస్తేనే మనకు వస్తుంది అన్న పర్స్పెక్టివ్ లోనే, అది ఏ ఏ కన్ఫర్మేషన్స్ చూసుకోవచ్చు, వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కషన్ చేస్తుంటా. సో అందుకు ఓకే, సో కమింగ్ టు ద పాయింట్. సో ఈ రోజు ఇవి చేసిన ట్రేడ్స్ ఏ ఏ పర్స్పెక్టివ్స్ లో తీసుకున్నా ఒకసారి నేను చెక్ చేసుకొని క్లాస్కి వెళ్ళిపోతాను. ఓకే ఓకే ఓకే, ఐ థింక్ ఇది నీకు థర్డ్ ఫోర్త్ క్లాస్, ఇది ఫోర్త్ వన్. ఫోర్త్ వన్. ఓకే, ఫిఫ్త్. ఫిఫ్త్ క్లాస్. ఓకే, ఇక్కడ నుంచి కదా. అవును. యా, ఓకే, ఇక్కడ చెప్పు, ఇక్కడ ఏ పర్స్పెక్టివ్ లో నువ్వు చూసి తీసుకున్నావు? ఎంగల్ఫింగ్. ఓకే, ఎంగల్ఫింగ్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్. ఓకే, సపోర్ట్ దగ్గర ఎంగల్ఫింగ్ వచ్చింది, నేను దాన్ని బట్టి చూస్తాను. సపోర్ట్ దగ్గర ఎంగల్ఫింగ్ వచ్చింది, తీసుకున్నా. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇది సపోర్ట్ జోన్ కింద పర్ఫెక్ట్ గా డ్రా చేసా ఆఫ్టర్ ఎంగల్ఫింగ్ అయ్యిందని చెప్పి నువ్వు తీసుకున్నావు. ఓకే, సో అయితే ఇక్కడ నేను ఇంకొక లాజిక్ అనేది యాడ్ చేస్తాను, గుర్తుపెట్టుకో. ఓకే, ఓకే ఈ సపోర్ట్ జోన్ దగ్గర హ్యామర్ వచ్చింది, దాని తర్వాత బయ్యింగ్ క్యాండిల్ వచ్చింది. ఎంగల్ఫింగ్ అని అంటే ప్రీవియస్ క్యాండిల్ ని కంప్లీట్ గా కవర్ చేసేదాన్ని ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని అంటాం. ఓకే, అవును. సో అయితే ఇక్కడ నువ్వు చూడాల్సింది ఇది ఎంగల్ఫింగ్ కింద చూడకు, నువ్వు చూడాల్సింది ఏంటంటే ఒక సపోర్ట్ ఏదైతే జోన్ కింద నువ్వు అనుకున్నావో ఆ జోన్ దగ్గర నీకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే హ్యామర్ టైప్ లో ఒకటి వచ్చింది. అది కూడా ఫుల్ హ్యామర్ కాదు, ఎందుకంటే ఫుల్ హ్యామర్ అని అంటే నీకు బాడీ కన్నా విక్ 2 టైమ్స్ అడిషనల్ గా ఉండాలి. అట్ ద సేమ్ ఓకే టైం ఇక్కడ నువ్వు చూస్ చేసింది ఏంటంటే కన్ఫర్మ్ ఆఫ్టర్ బయ్యర్స్ ఎంట్రీ కెన్ టేక్ కాల్ అన్నమాట. యా. ఓకే, ఇక్కడ చూడు, నేను అదే అబ్జర్వేషన్ చేసి చూపిస్తాను. అంటే నువ్వు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇవి కూడా నువ్వు అబ్జర్వేషన్ చేస్తావు. ఆ 2 క్యాండిల్స్ జాయిన్ చేస్తే హ్యామర్ వస్తుంది. ఎస్, అదే గుడ్. కదా మీరు. ఓకే ఓకే, ఇదే నేను అడుగుతుంది అనమాట. ఈ పర్స్పెక్టివ్స్ లోనే నువ్వు చూడాలి. అంటే క్యాండిల్స్ అన్నవి ఎలాగా నీకు కనబడుతున్నాయి అంటే వేరియేషన్స్ కనబడాలి. ఓకే ఓకే, అది కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ 1 మినిట్ కన్నా 2 మినిట్ లో నాకు బెటర్ అబ్జర్వేషన్ వస్తుందని నేను ఓకే, 2 నాట్ మినిట్స్. అన్ ఇష్యూ. సి ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చేయాలని కాదు, నేను అందుకే చెప్పాను మీరు ప్రాక్టీస్ చేయండి, టైం పడుతుంది, టైం పట్టినా పర్వాలేదు. ఇదొక బాడీ, ఇదొక బాడీ, ఇది వీక్. సో ఓవరాల్ గా హ్యామర్. ఓకే, ఇక్కడ హ్యామర్ నీకు వచ్చింది కూడా ఎలాగొచ్చిందో అన్నది కూడా నేను చూపిస్తాను. దిస్ ఈస్ ద యా హ్యామర్. అదే. యా. ఓకే ఓకే, వెరీ గుడ్. నువ్వు ఈ పర్స్పెక్టివ్స్ లో చూసుకుంటూ వెళ్తే నీకు విన్నింగ్ రేషియో అనేది చాలా బాగా వస్తుంది.